ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రైల్వే శాఖ నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణాలు పరిసర ప్రాంత ప్రజలకు ప్రాణ సంకటంగా మారాయి. వర్షాకాలంలో ఆర్యూబీలలోకి నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. మోతీనగర్ వెళ్లే మార్గంలోని ఆర్యూబీ కింద నీరు నిలిచిపోవడంతో గత కొన్ని రోజులుగా రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని, తమకు శాశ్వత రహదారి మార్గం చూపించాలని మోతీనగర్ వాసులు దీక్ష చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు, పాలకులు చిత్తశుద్ధి కనపరచడం లేదని మోతీనగర్ వాసులు ఆరోపిస్తున్నారు. ఆర్యూబీ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న మోతీనగర్ వాసులతో మా ప్రతినిధి నరేందర్ చారి మరింత సమాచారం అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని రైల్వే శాఖ నిర్మించినటువంటి ఆర్యూబీలో రైల్వే అండర్ బ్రిడ్జిలు ఆ ప్రాంత వాసులకు ప్రాణ సంకటంగా మారిన పరిస్థితి ఉంది. చాలా వరకు రైల్వే అండర్ బ్రిడ్జిలు రాకపోకలకు చాలా ఇబ్బందులుగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 190 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ ఉంటే అందులో 15 వరకు ఆర్యూబీలు నిర్మించిన పరిస్థితి ఉంది. ఈ ఆర్యూబీలు 15కి 15 కూడా ఆ స్థానికులకైతే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే దాదాపు 3 నెలల పాటు రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఈ ఆర్యూబీల నిర్మాణం వల్ల కనిపిస్తుంది. అయితే ఆర్యూబీలు సరిగ్గా అంటే నిర్మాణ పూర్తిగా లోపం కారణంగా పూర్తిగా నీరు రైల్వే అండర్ బ్రిడ్జి కింద నిలిచిపోతున్న నేపథ్యంలో ఇటుగా వెళ్లేందుకు ఈ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనం చూసాం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మోతీనగర్ వద్ద ఉన్నటువంటి ఈ ఆర్యూబీ దాదాపుగా 40 ఏళ్ళుగా ఈ ప్రాంతవాసులు ఇలాగే సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నారు. దాదాపు ఇలాంటి ఆర్యూబీలు 15 మహబూబ్నగర్ జిల్లాలో ఉంటే మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 190 కిలోమీటర్ల మేర రైల్వే మార్గం ఉంటే ఆ రైల్వే మార్గం సంబంధించి కూడా 15 సంబంధించినట్టు ఆర్యూబీలు నిర్మించిన పరిస్థితి. ఈ ఆర్యూబీల నిర్మాణం పూర్తిగా అంటే నిర్మాణ లోపం కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ప్రస్తుతానికైతే తమ సమస్యను పరిష్కరించాలంటూ ఇక్కడ మోతీనగర్ వాసులు దీక్ష చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే రైల్వే అండర్ బ్రిడ్జిలో నిర్మాణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాని కారణంగా దాదాపు కొన్ని సంవత్సరాలుగా మోతీనగర్తో పాటు ఎర్రసత్యం కాలనీ అలాగే బోయపల్లి వెళ్లే వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తమ సమస్యలు పరిష్కరించాలని కనిపించిన నేతకందరూ కూడా ఇప్పటికే మొరబెట్టుకున్నా కూడా ఎలాంటి ఫలితం లేదు. దాంతో ఈ ప్రస్తుతానికి చేసేది లేక మోతీనగర్ వాసులు దీక్ష కూర్చున్న పరిస్థితి. ఈరోజు దీక్ష ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఎన్ని రోజులుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు, దీనికి సమస్య కోసం వారు ఎవరెవరి కలిచారనే అంశాలపైన దీక్ష చేస్తున్న మోతీనగర్ వాసులు మనతో పాటున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. మీరు ఇప్పటి వరకు ఈ ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం ఉంది, దానివల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరెవరు కలిచారు, దీని ఫలితం ఏముంది ఇంతవరకు? ప్రధానంగా 1981లో రిజిస్ట్రేషన్ అయిన సంఘం ఇది. అయితే అప్పుడున్నటువంటి యూత్ వాళ్ళు ప్రధానంగా రోడ్డు కోసమే ప్రయత్నం చేసిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఎన్నుకున్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ వాళ్ళందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా అనేక సార్లు ప్రయత్నం చేసిండ్రు. మరియు మేము కూడా మా తరం వచ్చిన తర్వాత మేము కూడా అనేక మందికి ఎంపీలకు మన ఉన్నటువంటి రైల్వే జీఎంకి తర్వాత ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ గారికి మరియు పులివీరన్నకు మినిస్టర్గా ఉన్నప్పుడు, తర్వాత శేఖర్ గారు వారు మినిస్టర్ ఉన్నప్పుడు, తర్వాత విఠలరావు గారు ఉన్నప్పుడు అనేక మందికి మేము రిప్రజెంట్ ఇచ్చాము. అనేక సార్లు రైల్లోకి చేశాము. అనేక మంది పట్టాలు దాటుతున్నప్పుడు చనిపోతే వాళ్ళను శవాలను పెట్టుకొని ధర్నా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే మేము రీసెంట్గా కూడా వర్షాలు ఎక్కువగా పడడం వల్ల మినిస్టర్ గారు మనటువంటి ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ గారికి డికే రమ్మ గారి దృష్టికి, తర్వాత మూడో చైర్మన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా ఎలాంటి రెస్పాండ్ కాలేదు. తర్వాత సరే వీళ్ళు పొలిటికల్ లీడర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు కొంత అంటే ఎంకరేజ్ చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ చెప్దామని మున్సిపల్ కమిషనర్ కూడా దేదేగా రోజు ప్రతి వీడియోస్ ఫొటోస్ పెడుతున్నాము, కానీ వారు కూడా ఎలాంటి స్పందనించలేరు. అయితే ఇప్పుడేంటంటే మేము ప్రధానమైనది మాకు రోడ్డు కావాలి. ఆ రోడ్ ఎట్లా కావాలనేది వాళ్ళు డిసైడ్ చేయొచ్చు. మాకు ఫుట్వేర్ బ్రిడ్జ్ అయితేనే ప్రధానంగా ఇలాంటి ఎన్ని వర్షాలు వచ్చినా ఎంత ఇబ్బంది అయినా ఆ యొక్క ఫుట్వేర్ బ్రిడ్జ్ చేస్తే మాకు ఈజీగా ఉంటుంది. ఉదయం పూట మేము చూస్తే ఉదయం పూట మా పిల్లలు, మా చిన్నపిల్లలు, మా యొక్క ఆడపిల్లలు ఉదయం పూట పనులకు పోతుంటే ఆ ట్రైన్ కింద గూడ్స్ ఆగినా ట్రైన్ ఆగినా గేట్ కిందకి వెళ్ళి పోవాల్సి వస్తుంది. దాని కిందికి వెళ్ళి ట్రైన్ కిందకి 1-2 సందర్భంలో మా పిల్లలు దాడుతుంటే ట్రైన్ కదిలింది, దాన్ని చాలా సడన్గా గుంజుకోవాల్సింది, చాలా దెబ్బలు తగిలినాయి. అది కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం, కానీ ఎలాంటి రెస్పాండ్ అవుతలేరు.
అదేవిధంగా నీళ్ళు తీయమని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే ప్రధానంగా మూడ చైర్మన్ గారు అడ్డుకుంటున్నారు అనేది మా పెద్దలు చెప్తున్నారు. అయితే ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే వాళ్ళ యొక్క వాటర్ స్టోరేజ్, వాళ్ళ యొక్క బోర్లో వాటర్ తగ్గుతుంది, స్టోరేజ్ గ్రౌండ్ వాటర్ తగ్గుతుంది అని చెప్పేసి ఆ నీళ్లు తీయకుండా ప్రధానంగా మూడ చైర్మన్ గారు అడ్డగిస్తున్నారని చెప్పేసి మాకు దృష్టికి కాలనీ వాసులు కూడా దాదాపు 15,000 కుటుంబాలు ఈ చుట్టుపక్కల నివాసం ఉంటున్నాయి. వీరి సమస్య ప్రధానంగా రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి ఆర్యూబీ. దీనిపైన నడిచి వెళ్లేందుకు కూడా మార్గం ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. శాశ్వత పరిష్కారం మాత్రం తమకు చూపించాలని చెప్తున్నారు. అప్పటివరకు తమ దీక్షలు కొనసాగిస్తామని చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే పరిష్కారం చూపలేకపోయారు. దీంతో పాటుగా మోతీనగర్ వాసులతో పాటు అలాగే దాదాపు ఇక్కడ 3-4 గ్రామాల ప్రజలు కూడా ఇదే మార్గం గుండా వెళ్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా ఈ సమస్యను పరిష్కరించేందుకు పాలకులు చిత్తశుద్ధిని కనబరచాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. ఇది తాజా పరిస్థితి. శ్రీనివాసరావు, HMTV.